అని అనికేత్ సింగ్, రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్ వీళ్ళు దీంట్లో నయన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెల్లర్. తర్వాత రిమైనింగ్ ముగ్గురు రిసీవర్స్. వీళ్ళు ఇక్కడ తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న చిన్న ఐటమ్ కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో ఈ నయన్ దాస్కి సంబంధించి గీతా మండల్ అండ్ గీతా అలియాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకుని వచ్చి ఒక సిసిఎల్ తీసుకొని వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళ ఒక కవర్ స్టోరీ అనుకొని దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్యాభర్తల్లో ఒక చిన్నపిల్లవాడు ఒక 4 years బాబు కూడా ఉన్నాడు, ప్లస్ ఒక మైనర్ ఉన్నారు, సిసిఆర్ ఒకరు ఉన్నారు, మొత్తం 2 లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయి తోటి మైనర్ తోటి 3 లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకుని రావడం జరిగింది. రిసీవర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో రావడం వల్ల మొత్తం అందరిని ఒకసారి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 14 ప్యాకెట్ల గాంజాలో మొత్తం 26 kgs గాంజా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని కొరకు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ లా అండ్ ఆర్డర్ కోటిరెడ్డి సార్, తర్వాత ఎస్ఓటి డీసీపీ గారు, మరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి అండ్ ఎస్ఎస్ఓ పేట్ బస్ సామీర్పేట్ శ్రీనాథ్ గారు, మరియు డిఐ గంగాధర్ గారు, మరి వీళ్ళ టీం లా అండ్ ఆర్డర్ అండ్ ఎస్ఓటి వాళ్ళ టీం. దీంట్లో ఇంకా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, తర్వాత శోభన్ కుమార్ సార్ అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటికి సంబంధించి సార్ కూడా సూపర్వైజర్లో ఇది పట్టుకోవడం జరిగింది. దీని కొరకు ఇది కష్టపడి ప్లాన్ చేసుకొని పట్టుకుని హార్డ్ వర్క్ చేసిన దాని ప్రకారం సీనియర్ ఆఫీసర్స్కు రికమెండ్ చేసేసి వీళ్ళకి రివార్డ్ ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకు రిక్వెస్ట్